రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ తర్వాత లైనప్ చూసుకుంటే కొట్టేస్తుంది. అయితే గేమ్ చేంజర్ యావరేజ్ అయినా కానీ ఇప్పుడొచ్చే ప్రతి మూవీ కూడా మాస్ అండ్ కమర్షియల్ మూవీసే. ఈ క్షణం నుంచి మిమ్మల్ని భయపెట్టేది చావు, మిమ్మల్ని వెంటాడేది చావు, చివరికి మీరు కోరుకునేది కూడా చావే. R16 గురించి మాట్లాడుకుంటే బుచ్చిబాబు ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత వెంటనే ఏదో హీరోతో తీయకోకుండా నేను ఖచ్చితంగా రామ్ చరణ్తోనే తీయాలి అని 8 సంవత్సరాలు వెయిట్ చేసి ఇప్పుడు ఆయనతో మూవీ తీస్తున్నాడు. అయితే ఈ మూవీ షూటింగ్లో మ్యాక్సిమం ఫోన్స్ అలౌడ్ లేదంట. ఎందుకనంటే ఇప్పుడు పైరసీ ఈజీగా అయిపోతుంది. సో అందుకని చాలా పకడ్బందీగా ఈ మూవీని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇది రంగస్థానం లాంటి మరో పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని మూవీ టీమ్ అండ్ ఫ్యాన్స్ అండ్ చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఈ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది నాకు అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ రామ్ చరణ్ అండ్ సుకుమార్ వీళ్ళ కాంబోలో ఆల్రెడీ ఒక ఇండస్ట్రీ హిట్ పడిపోయింది. అయితే ఈ మూవీ కూడా ఇంకో ఇండస్ట్రీ హిట్ అవుతుందని చాలామంది అనుకుంటున్నారు. అయితే త్రిబుల్ మూవీ షూటింగ్ టైంలోనే సుకుమార్ గారు ఇంట్రడక్షన్ సీన్ తీసేశారని రాజమౌళి గారు రివీల్ చేశారు. సో అప్పటి బాడీ షేప్ ఇప్పుడు కూడా అలాగే మెయింటైన్ చేసి మూవీ తీస్తారని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ రామ్ చరణ్ వీళ్ళ కాంబోలో మూవీ పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది. ఎందుకనంటే ఒక అర్జున్ రెడ్డి ఒక యానిమల్ ఇలాంటి మూవీ టైప్లో రామ్ చరణ్కి సెట్ అయ్యి ఒక్క మూవీ తీస్తే ఇండస్ట్రీ బద్దలైపోద్ది. సో వీళ్ళ కాంబోలో మూవీ గురించి నేనైతే ఈగర్లీగా వెయిట్ చేస్తాను. ఈ 2 సినిమాలు గమ్మునైపోయి సందీప్ రెడ్డి వంగతో మూవీ స్పీడ్గా స్టార్ట్ అయిపోతే నేను చాలా హ్యాపీ. సో మరి మీరు అయితే వీళ్ళ తర్వాత బద్దలైపోయి లైనప్స్ ఉన్నాయి కానీ ఈ కన్ఫర్మ్ కాదు. అవి ఏంటంటే ప్రశాంత్ నీలు, తర్వాత లోకేష్ కనకరాజు, అట్లీ, ఇంకా కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు కానీ ఇవన్నీ అంత కన్ఫర్మ్ అయిన అప్డేట్స్ అయితే కాదు. సో వీళ్ళల్లో ఎవరితో రామ్ చరణ్ మూవీ తీస్తే మీరు ఎక్సైటెడ్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే వెళ్తే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్.